యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ రాత్రికాల సమయంలో మరి ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. ఏది ఏమైనా వాతావరణం ఏ విధముగా ఉన్నా ఈ విధముగా మనందరము కూడా ఏక మనస్సుతో ప్రభువుని కలుసుకోవటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఒక్కసారి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. 138వ కీర్తన, 138వ కీర్తన 6వ వచనాన్ని మనము ఈ పూట ధ్యానం చేసుకుందాం. 138వ కీర్తన 6వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. మరొకసారి బిగ్గరగా చదవగలిగిన వారు ఈ మాట మనము చదవండి. యెహోవా మహోన్నతుడైనను, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ పూట ఆయన దగ్గరకు అనేక మంది వస్తూ ఉన్నారు. ఏ చర్చిలో చూసినా విస్తారమైన ప్రజలు వస్తున్నారు. ఏ డినామినేషన్ చూసినా ఆశీర్వదించబడి సంఘాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక డినామినేషన్ వారు అనుకుంటున్నారు, మేమే ఆశీర్వదించబడ్డాము, మా యొక్క సహవాసమే ఈ యొక్క దేశములో రాష్ట్రములో గొప్పగా విస్తారమైన జనులతో ఉంది అనుకుంటున్నారు. కానీ లేదు, ప్రతి ఒక్క డినామినేషను, ప్రతి ఒక్క చర్చి ఆశీర్వదించబడింది. 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో కూడా ఈరోజు ప్రజలు ప్రభు దగ్గరకు పరుగెత్తుకొని వస్తున్నారు. పాటలు పాడుతూ ఉన్నారు, వాయిద్యములు వాయిస్తున్నారు, వాక్య పరిచర్య చేస్తున్నారు, వింటున్నారు, ధ్యానిస్తున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అందరినీ లక్ష్య పెడుతున్నాడా, లేక ఆయన కొందరిని లక్ష్య పెడుతున్నాడా, లేక ఆయన సన్నిధానానికి వచ్చిన వేవేల మందిని, వందలాది మందిని, 10ల సంఖ్యలో ఉన్న వారందరినీ కూడా లక్ష్య పెడుతున్నాడా అంటే, ప్రభువా మరి ప్రజలందరూ వస్తున్నారయ్యా, మరి ప్రజలందరినీ నువ్వు లక్ష్య పెడుతున్నావా, నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా అంటే, నా ప్రభు అంటున్న మాట, నేను దీనులను లక్ష్యపెట్టును. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు లక్ష్య పెడతాడమ్మా? దీనులను లక్ష్యపెట్టును. దేవునికి స్తోత్రం. ఈరోజు పరుగు తీసుకుంటూ ప్రభు దగ్గరికి వెళుతున్నానని సంతృప్తి పడుతున్నావేమో. నీ జీవితంలో ఆ దీనత్వాన్ని ధరించుకొని, నీ జీవితంలో ఆ దీనత్వాన్ని కలిగి, నీ జీవితంలో ఆ దీనత్వముతో ఆయన పాద సన్నిధిలో అడుగుపెట్టిన దినమున, అడుగుపెట్టిన క్షణమున ఆయన నిన్ను లక్ష్య పెడతాడు. నిన్ను నీ ఇంటి వారు లక్ష్య పెట్టవచ్చు, నీ తోటి వారు లక్ష్య పెట్టవచ్చు, నీ స్వకీయులు లక్ష్య పెట్టవచ్చు, నీ చుట్టుపక్కల వారు నిన్ను లక్ష్య పెట్టవచ్చు. కానీ నా ప్రభువు ఈ రాత్రి నీతో చెప్తున్న మాట, లేదు, దీనత్వమే లేకపోతే నేను నిన్ను లక్ష్య పెట్టలేను, నేను నిన్ను
లక్ష్య పెట్టలేను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. బైబిల్లో మనకు ఒక భక్తుడు కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు కనిపిస్తే ఆ భక్తునితో ప్రవర్త చెప్తున్నాడు, దైవ సేవకుడు చెప్తున్నాడు, ఇదిగో భక్తుడా, నీ ఇంటికి నేను వస్తున్నా, నీ ఇంటికి నేను వస్తున్నా, నీ పిల్లలందరినీ కూడా ఇంటి దగ్గర పెట్టు, నేను వచ్చి వారిని అభిషేకిస్తాను. నేను అభిషేకిస్తే ఈ ఇజ్రాయేలు సర్వ సమాజాన్ని పరిపాలించే రాజుగా అర్హత వాళ్ళు పొందుతారయ్యా. ప్రభు నాతో చెప్పాడు, ప్రభు నాతో చెప్పాడు అని ఈ దైవజనుడు, ఈ ప్రవర్త ఆ భక్తునితో చెప్పాడు. ఆ భక్తుడు చేసిన పని ఏంటంటే వాళ్ళ కుమారుల వైపు చూశాడు. ఎవరైపు చూశాడు? కుమారుల వైపు చూశాడు. ఆ కుమారుల వైపు చూస్తే ఇదిగో వీడికి అంత సామర్థ్యత ఉంది. ఎందుకనంటే వీడు ఇశ్రాయేలీలను పరిపాలన చేయగలడు. వీడు సింహాసనంలో కూర్చుంటే వీడు రంగుకి, వీడి ఎత్తుకి, వీడి క్వాలిఫికేషన్కి, వీడి స్థాయికి సరిపోతుంది అంటూ వాళ్ళ కుమారుల్లో కొందరిని సెలెక్ట్ చేసుకుని పెట్టాడు. దేవునికి స్తోత్ర. అంటే ఈ కుమారులను ఎవరు లక్ష్య పెట్టారంటే తండ్రి లక్ష్య పెట్టాడు. వినాలి, ఎవరు లక్ష్య పెట్టారు? తండ్రి లక్ష్య పెట్టాడు. ఈ పాస్టర్ గారు కూడా పరుగున హుషారుగా వచ్చేసి వాళ్ళ వైపు చూశాడు. వాళ్ళ వైపు చూస్తే, భక్తుడా, అయ్యా చెప్పండి పాస్టర్ గారు, ఇదిగో మరి నువ్వు లక్ష్య పెట్టిన వ్యక్తిని తీసుకురా, నేను ఆ వ్యక్తిని ఈ కొమ్ములో ఉన్న తైలం పోసి అభిషేకిస్తాను, రాజుని చేసేస్తాను, త్వరగా చేసేస్తాను, తీసుకురాడినప్పటికీ ఒక వ్యక్తిని బయట పెట్టాడు. దేవునికి స్తోత్రం. కొన్ని చోట పిల్లని చూస్తాకి సంబంధానికి పోయినప్పుడు వండుని కూర్చోబెట్టి బిస్కెట్ టీ పెట్టి ఆ అమ్మాయిని తీసుకుని వస్తారు, ఈ అమ్మాయిని అన్నట్టు ఆ ప్లేట్లో పెట్టుకుని టీ కాఫీలు పట్టుకుని వస్తూ ఉంటుంది. అట్లాగా ఈ భక్తుడు ఒక బిడ్డను బయట పెట్టి పంపించాడు. ఈ దైవజనుడు చూస్తూ ఉన్నాడు. అతని ఎత్తును చూశాడు, అతని రంగును చూశాడు, అతని లావును చూశాడు, అతని క్వాలిఫికేషన్ చూశాడు, అతని అందాన్ని చూశాడు. ఇతడే ఇజ్రాయేల్ రాజు. చెప్పాలి, ఇజ్రాయేల్ రాజు ఇతడే, ఇజ్రాయేల్ రాజు ఇతడే, ఇజ్రాయేల్ రాజు ఇతడే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలేరా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, ఇజ్రాయేల్ రాజు ఇతడే అనుకున్నాడు. దేవునికి స్తోత్ర. నా ప్రియ దేవుని బిడ్డలేరా, ఈ వ్యక్తిని తండ్రి లక్ష్య పెట్టాడు. తండ్రి దైవ సేవకుడు కూడా లక్ష్య పెట్టాడు. ఓహో, ఈ వ్యక్తి అనుకున్నాడు. దేవుడు ఆవిని లక్ష్య పెట్టలేదు. సమాజంలో నిన్ను లక్ష్యవచ్చు, నీకు గొప్ప సామర్థ్యత ఉందని చెప్పొచ్చు, నీ క్వాలిఫికేషన్ బట్టి, నీ స్థాయిని బట్టి, నీ తెలివిని బట్టి, నీ స్థితిని బట్టి. కానీ ఈ రాత్రి నా ప్రభువు నీవు చెప్తున్న మాట, ప్రభువు లక్ష్యాన్ని నీ బతుకులో నీవు కలిగి ఉన్నావా? ఇక మనుషులు లక్ష్య పెట్టినప్పుడు, మనుషులు ఇక నీ అంత గొప్పడు లేదని నీతో చెప్పినట్లు వెర్రవీగిపోయి కలు గుట్టుకుంటున్నావేమో. రుద్దున నా ప్రభు అంటున్నాడు, అయ్యో లేదు. ఏమో దేవుని బిడ్డలారా, ఈరోజు అది 2.5 సంవత్సరాలు పదవులు, లేకపోతే 5 సంవత్సరాలు ఇస్తున్నారు. ఏ రోజు ఊడిపోతాయి పదవులాగా ఉన్నాయి. కానీ ఆ రోజులో సమాజాన్ని పరిపాలన చేయటం 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఆ విధముగా పరిపాలించబడ్డారు. అయితే ఈ వ్యక్తి అనుకుంటున్నాడు, ఆ దైవ సేవకుడు నన్ను చూసి చెప్తున్నాడు, నా తండ్రి ఇక నేనే, ఇదిగో ఈ సింహాసనంలో. ఈరోజు నువ్వు కూడా, ఇదిగో నేను మందిరానికి వస్తున్నాను, నా చేతిలో బైబిల్ ఉంది, సంఘంలో నాకు కూడా అభ్యర్థం ఉంది, 1000 ఏండ్ల పరిపాలనలో నేనే అని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం.
మంచిది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకనంటే ఈ పదవులన్నీ 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ బ్రతుకులన్నీ, ఆ తర్వాత మళ్ళా జైలు చేయని పరిస్థితులే. కానీ నువ్వు చెప్పే సింహాసనం అంటే యుగాలు. ఎంతకాలం అది? యుగాలు. లేదో ఏం లేదు, ఇక ప్రతిపక్షం లేదు, యుగాలు పరిపాలన చేస్తావు. కుడి పార్శ్వమున సింహాసనంలో కూర్చుంటావు. దేవునికి స్తోత్రం. దించిన వారితో కలిసి నీ సింహాసనము నిజగా, వారితో కలిసి నీ సింహాసనము నిజగా, ఎవరికి తెలియని ఓ కృత పేరు నిత్య మహిమలు నన్ను పిలచే ఆశ. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రభువు నీకు నాకు సింహాసనం తరాలు ఆ సింహాసనము చూసుకోవాలంటే, ఆ సింహాసనం నీ సొంతమైతే సహోదరి, నా సహోదరుడు కలిగి జీవించు. ఒక మంచి సంపాదించారని చరిత్ర చెప్తుంది. వాళ్ళ స్థాయిని బట్టి చాలా ధనమును సంపాదించారని చెప్తుంది. వీళ్ళు కూడా ఒక స్థితిమంతులుగా వారు ఆ దేశంలో ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఆ దేశపు రాజు దృష్టిలో కూడా చరిత్ర చెప్తుంది. దైవ సేవ దృష్టి వాళ్ళు ఉన్నారు, తండ్రి దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో దేవుని ఎక్కడో అరణ్యములో ఉన్నాడు, రాజానములో, ఫారెస్ట్ ఏరియాలో. అయ్యా, ఇక మగలు ఇంకెవరన్నా ఉన్నారంటే కానీ ఉపయోగం లేనివాడు. అందము ఎత్తు లేదు, తావు లేదు, సామర్థ్యత కూడా లేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు సామర్థ్యత లేదు, నీకు అందం అని నీ తోటి అనొచ్చు, ఇదిగో ఫిట్నెస్ గా లేవు, నోటి అంత సామర్థ్యం లేని, కానీ నా దేవుడు అనడాదు. దేవునికి లేకపోయినా అంత బలమైనా దేవునితో స్వంతం కలిగి ఉన్నాడు, దేవునితో దేవుని దృష్టిలో ఈ మనస్సు కలిగి ఉన్నాడు. ఏవాడు మనస్సు కలిగి ఉన్నాడు, చేస్తాడు. నా దేవుడైతే నిన్ను పూర్తి చేస్తాడు. ఇది గొర్రెలను ఉన్న నా దేవుడు స్కాన్ చేస్తే హృదయ ఇతని ప్రార్థన ఎలా ఉందంటే, ఇతని వాక్యం లోబడేవాడు, వాక్యాన్ని వినేవాడు, వాక్యాన్ని దేవునికి స్తోత్రం. దైవకుని మాటకు. అంతేకాని నాకు ఈ వాక్యం చెప్తావా, నాకు కాదు. ఆ వ్యక్తి లక్షణాలను చేసి చెప్పాడు. ఈ వ్యక్తి లేనప్పుడు కూడిన తర్వాత గర్విష్ఠుడు కాదు. ఏ రోజు వ్యక్తికి దైవజనుడు వచ్చిన స్వభావం మార్చుకునేవాడే. ఆ వ్యక్తి రాజే. ఈ వ్యక్తి పేరు చెప్తే గడ్డ వణికిపోయి వాటమి వ్యక్తి మారిపోయాడు. కుటుంబంలో జీవితం ఉన్నాయి లోపాలు. ఆ లోపాన్ని నీ బుద్ధి మారాలి, నీ స్వభావం నీరు కార్చాడు. వాక్యాన్ని మార్చలేదు, దైవ సేవకుడు దూషలేదు. నా ప్రియరా, ఆ వ్యక్తి కలిగిన వాక్యానికి లోబడే అపుచుకున్న వ్యక్తికి నవ్వుతున్నాడు. ఇతిని ఈ సమాజంలో ఎవరు లక్ష్యపెట్టవచ్చు, ఎవరు మీద లేకపోవని నా చెడు ఎవరు వాడు నేర్లు ఉన్నారయ్యా, ఎవరు వేత్తలు ఉన్నారయ్యా, సంఘాలు తీసే ప్రభువా లేదు, దీనత్వము లేదు, దీన మనస్సు వాళ్ళకి లేదు.
ఎంతసేపు నా కులము అంటాడు, ఎంతసేపు వీడు నా చదువు అంటాడు, ఇటు ఎంతసేపు ఈ మనిషి నా అందము అంటది, ఎంతసేపు వీడు నా స్థాయి అంటాడు. కానీ నేను దేవుని మందిరములో దేన మనసు కలిగి బ్రతుకుతున్నానా, గర్వంధుడనై బ్రతుకుతున్నానన్న ఇంకిత జ్ఞానము వారిలో కలగట్లేదు. నేను మహోన్నతుడనైనను దీనులను మాత్రమే లక్ష్య పెడతాను. ఈ వ్యక్తిలో దీనత్వం ఉంది, శామ్యూయేలును ఆలస్యం చేయొద్దు, నేను కోరుకున్నవాడు వచ్చాడు, అభిషేకించు. దేవునికి స్తోత్రం. మనుషులు ఈ పూట నిన్ను కోరుకోకపోవచ్చు, నీ తోటివారు నిన్ను కోరుకోపోవచ్చు. నా దేవుడు ఈ రాత్రి నీ దీనత్వాన్ని బట్టి నిన్ను కోరుకుంటున్నాడు, దీనత్వాన్ని బట్టి నిన్ను కోరుకుంటున్నాడు. ఆ దీనులుగానే నీ జీవితం కొనసాగితే, ఆ దీనురాలుగానే ఆయన సన్నిధిలో నీ జీవితం కొనసాగితే ఒక శ్రేష్టమైన దీవెన నువ్వు అనుభవించగలుగుతావు. వారు పాత నిబంధన వారు కాబట్టి ఆ పాత నిబంధనకు సంబంధించిన సింహాసనమే ఆ వ్యక్తికి దొరికింది. మనం క్రొత్త నిబంధన పరిశుద్ధులం కాబట్టి ఇదిగో యేసయ్య కుడి పార్శ్వమున మనం కూర్చోబోతున్నాం. ఆ సింహాసనం మన సొంతము కాబోతుంది. అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి, యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 హల్లెలూయా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అందరూ నోరు తెరచి